బిగ్ బాస్ 7 ఎట్లా ఆడిండో బిగ్ బాస్ 8 ఇంకా బాగా ఆడింది. బిగ్ బాస్ 7 మీద గౌతమ్ ఎంటర్టైన్మెంట్ బాగా నచ్చింది మాకు. అతను బిగ్ బాస్ 7 షేక్ ఆడించింది. బిగ్ బాస్ 8లో సెకండ్ పొజిషన్ ఆడడమే గ్రేట్. మరి అందరూ నిఖిల్ అంటున్నారు కదా బ్రో. నిఖిల్ అంటున్నారు, నిఖిల్ కూడా బాగానే ఆడారు బ్రో, ఆడలేదని కాదు. కానీ గౌతమ్ ఇంత బాగా ఆడి సెకండ్ ప్లేస్కి రావడం గ్రేటే కదా. అదే ఫ్యాన్స్ కూడా చాలా అడవులు చేస్తారు. గౌతమ్ కోసం వెయిటింగ్ అందరు బయట. మరి కానీ ఇది పోలీసులు ఎవరిని ఉండట్లేదు కదా బ్రో. పోలీసులు పంపించకపోవడం ఏంటంటే చాలా ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయి బయట. ఇంత జనం వచ్చినందుకు ప్రాణాలు పోతున్నాయి బయట. అది అందుకనే ఇంతమంది పెట్టారు. లాస్ట్ ఇయర్ పల్లె ప్రశాంత్ ఇన్సిడెంట్ ఒకటి జరిగింది. ఏంటంటే జనము చాలామంది వచ్చి కారద్దలు కూడా పాల్గొట్టారు. అది జరగడం వల్ల ఇంతమంది పెట్టారు. లేకపోతే మనం అన్నపురం గేట్ బయటే ఉంటాం. వాళ్ళని చూసేదాకా అక్కడ వాళ్ళు మనకు చాలా క్లియర్గా కూడా అంటారు. ఇక్కడ అనుకో పోలీసులు అక్కడ గేట్ దగ్గర కూడా పోతే ఉంటుంది. అందరినీ తరిమేస్తారు. ప్రేరణ లవ్ స్టోరీ కదా ఇంకా లోపల మొత్తం అంతే. అందరికీ అది ఎక్కువ లవ్ మీద ఉన్న వాళ్ళకి ఇంట్రెస్ట్ వస్తుంది. వాళ్ళ క్యారెక్టర్స్, వాళ్ళు ఆడిన ఎంటర్టైన్మెంట్ సూపర్ ఉంది వాళ్ళకి. కానీ మేము ఎక్కువ గౌతమ్ అనుకుంటాం. ఏ సీజన్ బాగుంది నీకు? ఏ సీజన్ బాగుంది? సీజన్ 7 బాగుంది, 8 బాగుందా? సీజన్ 8 7 కూడా బాగానే ఉంది. 7 మీద 8. ఇప్పుడున్న వాళ్ళు మొత్తం మీద నీకు ఇష్టమైన కంటే ఎవరు ప్లేయర్ ఎవరు? గౌతమ్. మరి కొంతమంది నిఖిల్ అని చెప్పంటారు. నిఖిల్ ఆల్రెడీ ఇదైపోయింది. నిఖిల్ అయిపోయిండు. నాకు ఇద్దరు ఉన్నారు కానీ ఒక పేరే చెప్పాలి కదా. నిఖిల్ గౌతమ్. కానీ గౌతమ్ ఎక్కువ. గౌతమ్ పక్క. ఎక్కడి నుంచి వచ్చావు నువ్వు? మాదా కాకినాడ. కాకినాడ నుంచి వచ్చావు? ఏపీ. ఓకే. ఇక్కడ ఉంటాం మేము. ఎప్పటి నుంచో బిగ్ బాస్ చూడాలనుకుంటున్నాం. లాస్ట్ ఇయర్ వచ్చా. జనం ఇంతమంది ఉన్న వల్ల ఇక్కడ కూడా రాలేపోయారు. ఈ ఇయర్ అనుకో కుదిరిన వాళ్ళు ఇక్కడ దాకా వచ్చాం. అదే